చొక్కా సింపుకుంటున్నారా? కానివ్వండి అయ్యా, నేను కాసేపు ఎయిట్ చేస్తాను. ఎరా బకాసురుడి బావమరిది, అంత పెద్ద పేరు ఎందుకండి? నోర్ముయ్. నేను ఇంట్లో వంట చేస్తానని నలుగురికి చెప్పింది నువ్వేనా? అందులో తప్పేటుంది బాబు. రోజు రోజుకి నీకు ఒళ్ళు వచ్చేస్తుంది, లేత వంకాయలా నవరంలాడిపోతున్నావని మా ముష్టోళ్ళ సంఘం వాళ్ళందరూ అంటుంటే, పలానా అయ్యగారి వంటే దీనికి కారణం, ఆరే బాగా పెట్టి నా ఒంటిని పోషించుకుంటున్నారు అన్నాను బాబు. తప్ప పెట్టిన మహారాజుని పెట్టలేదని ఎట్టంటాం బాబు. ఆ మాత్రం విశ్వాసం ఉండద్దా? ఓరి నీ విశ్వాసాన్ని నీతోనే కప్పెట్ట చంపేస్తా వెధవా. ఇంకోసారి నేను ఇంట్లో వంట చేస్తానని ఎవరితోనైనా అన్నావో నీ నాలుక పీకి నూనెలో వేయించి నీకే పెడతా. మళ్ళీ మా ఇంటికి వచ్చి అయ్యా ధర్మం చేయండి అన్నావంటే చచ్చావన్నమాటే. అడుక్కోవడం కూడా చేత కాదు వేధవా వేధవా అని. ఇలా అమ్మా ధర్మం చేయండి తల్లి. మా ఆయన వంట పూర్తి కాలేదు, వెళ్ళిరా అబ్బాయి. చొక్కా